హాయ్ స్టూడెంట్స్. నౌ ఈ లింక్లో మనం ఫోర్త్ ఫీచర్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ 3 ఫీచర్స్ చెప్పుకున్నాము ప్రీవియస్ లింక్లో. అవి ఏమేమేంటవి? ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ అరైవల్ ప్యాటర్న్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లిమిట్ ఆఫ్ క్యూ. ఈ 3 చెప్పుకున్నాము. ఇప్పుడు ఫోర్త్ ఫీచర్ క్యూ డిసిప్లిన్. సో క్యూ డిసిప్లిన్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు విచ్ ద కస్టమర్ సెలెక్టెడ్ ద క్యూని ఏ బేసిస్గా సెలెక్ట్ చేసుకుంటాడు, కస్టమర్ అనేవాడు ఏ బేసిస్గా సెలెక్ట్ చేసుకుంటాడో చెప్పేదాన్ని క్యూ డిసిప్లిన్ అంటాం. జనరల్లీ వీ హ్యావ్ 6 మెథడ్స్. ఇవి ఏమేంటి? ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్, దీని వరకే 10 మార్క్స్గా రావచ్చు. ఇది 10 మార్క్స్గా రావచ్చు. నేను చెప్పా కదా ఓవరాల్గా 10 మార్క్స్ క్వశ్చన్. మళ్ళీ స్పెసిఫిక్గా కూడా ఇందులో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా అని చెప్పా కదా ఇది. అండ్ దిస్ వన్ ఈజ్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో 10 మార్క్స్ క్వశ్చన్ సపరేట్గా, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇలా అంటే ఈ ఒక్క టాపిక్ వింటే మీరు 12 మార్క్స్ దాదాపుగా మీకు ఎగ్జామ్లో 99.99% ఈ క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ 99.99% మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఉండే క్వశ్చన్. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సో క్యూ డిసిప్లిన్ అంటే ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు విచ్ ద కస్టమర్ సెలెక్టెడ్ ది క్యూ, ఏ బేసిస్గా కస్టమర్ అనేవాడు క్యూని సెలెక్ట్ చేసుకుంటాడో చెప్పటాన్ని మనం ఏమంటున్నాము? క్యూ డిసిప్లిన్ అంటున్నాం. దయచేసి నోట్స్ రాసుకోండి ఈ టాపిక్కి. ఇక్కడ ఉన్న పాయింట్ మాత్రమే కాకుండా నేను చెప్పే పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. సో ద మెథడ్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీనినే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తామమ్మా, FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏదన్నప్పటికీ ఒకటే. సో అంటే ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ముందు వచ్చిన వాడికి ముందు ట్రీట్మెంట్ జరుగుతుంది, అంటే సర్వీస్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గ్రోసరీ షాప్కి వెళ్ళారు, మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ మీరు వెళ్ళారనుకోండి, మీకే సర్వీస్ అవుతుంది, మీ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడికి జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అంటే గ్రోసరీ హాల్ కానీ లేకపోతే సినిమా హాల్కి వెళ్ళినా కూడా అదే పద్ధతి. లైన్లో నించుంటాం క్యూలో, ఫస్ట్ వచ్చిన వాడికి ఫస్ట్ టికెట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడికి. ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ బేస్గా కనుక సర్వీస్ జరిగినట్టయితే దాన్ని ఏమంటాము? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ క్రోనలాజికల్ బేస్డ్. ఇక్కడ క్రోనలాజికల్ అని చెప్పొచ్చు. క్రోనలాజికల్ వచ్చిన ప్రకారము సర్వీస్ అనేది జరుగుతుంది. అలా జరిగితే దాన్ని ఏమంటాము? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటున్నాం. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు మీరు గోడౌన్లో ఉన్నది, ఒక బైక్ షోరూమ్ ఉంది. షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారు? బైక్స్ అన్ని డిస్ప్లేలో పెట్టలేరు కదా, సో గోడౌన్లో కొంత స్టాక్ మెయింటైన్ చేస్తారు. గోడౌన్లో స్టాక్ మెయింటైన్ చేసి, అంటే గోడౌన్లో స్టాక్ పెట్టేశారు. ఇప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అక్కడెక్కడో ఫస్ట్ పెట్టా కదా అదే తీసుకొచ్చి ఇద్దాము అనుకుంటాడా? లేదు, గోడౌన్ డోర్ తెరవగానే ఏదైతే కనపడుతుందో ఆ మోడల్ తీసుకొచ్చేసేస్తాడు బయటికి. సో దట్ ఈస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే లాస్ట్కి ఎంటర్ అయింది బట్ ఫస్ట్ బయటికి వెళ్తుంది. ఓకే, ఎస్పెషల్ దీనికి ఎగ్జాంపుల్గా మీరు గోడౌన్ని గుర్తుంచుకోవచ్చు. గోడౌన్లో ఉన్న స్టాక్ ఎలా క్లియర్ చేస్తామంటే, లాస్ట్ లోపలికి వెళ్ళింది బట్ ఫస్ట్ బయటికి వచ్చేస్తుంది. ఓకే అమ్మా. సో కమింగ్ టు థర్డ్ వన్, సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్. ఓకే, సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్, దీన్ని ఫిఫో అంటాము, దీన్ని లిఫో అంటాము, దీన్ని సిరో. ఓకే, సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ర్యాండమ్ బేస్గా. ఇప్పుడు చూడండి, మీరు లాటరీ సిస్టమ్ ఉంటుంది. లాటరీ సిస్టంలో ఎలా చేస్తాం? మనము మొత్తం వేసేస్తాము, ర్యాండమ్గా పిక్ చేస్తాం. ఫలానా రోజు జరిగిన వాడు సో అండ్ సో, ఇప్పుడు దివాళీ సేల్స్ అంటాడు, దివాళీ సేల్స్కో లేకపోతే న్యూ ఇయర్ సేల్స్కో లాటరీ పెడతాడు. సర్టెన్ డేట్ టు సర్టెన్ డేట్ అంటాడు. ఓకే, సో December 1st నుంచి 20th వరకు ఉన్నవి. సో ఎవరైనా ఎన్నైనా వేసేస్తారు అందులో. ఇప్పుడు ఏం చేస్తాడు? 21st ర్యాండమ్గా పిక్ చేస్తాడు. ఓకే, ర్యాండమ్గా పిక్ చేస్తారు. అలా జరిగినట్టయితే దాన్ని ఏమంటామంటే సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్. ఓకే, సో ర్యాండమ్ బేస్డ్గా కనుక సర్వీస్
ప్రొవైడ్ చేస్తాం. అంటే ద కస్టమర్ ఫర్ సర్వీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ర్యాండమ్. సర్వీస్ ఎలా పిక్ చేసుకుంటున్నాడు? ర్యాండమ్ బేస్ గా పిక్ చేసుకుంటున్నాడు. అలా జరిగితే దాన్ని ఏమంటున్నాము? సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రయారిటీ సర్వీస్. సో ప్రయారిటీ సర్వీస్ లో ఏంటి అంటే అమ్మా, సర్వీస్ గివ్స్ ప్రయారిటీ టు సర్టెన్ కస్టమర్స్, ఓకే, డ్యూ టు సమ్ ఇంపార్టెన్స్. ఏదో ఒక విధంగా, అది కాస్ట్ పరంగా అవ్వచ్చు, ప్రెస్టేజ్ పరంగా అవ్వచ్చు, ఎలా అయినా కావచ్చు, వాళ్ళకి కొంత ప్రయారిటీ అనేది ఇవ్వటం. కస్టమర్ కి ప్రయారిటీ ఇస్తాం. సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం? బేసింగ్ ఆన్ ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా టెంపుల్ కి వెళ్ళారు. హియర్ టెంపుల్లో మనకి ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకునేది ఉంటుంది, అండ్ విత్ సమ్ ఫీ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం కనుక పేమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ టికెట్ తీసుకున్నాం అనుకోండి, టోకెన్ అంటాం. ఆ టోకెన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మిగిలిన వాళ్ళకంటే మనకి కొంచెం ఫ్రీగా ముందుకు వెళ్ళనిస్తారు. సో దట్ ఈస్ ప్రయారిటీ సర్వీస్. ఓకే, ఇక్కడ కాస్ట్ పరంగా, సమ్ టైమ్స్ ప్రెస్టేజ్ పరంగా, ఏదో ఒక విధంగా కనుక ప్రయారిటీ ఇచ్చినట్టయితే దట్ ఈస్ ప్రయారిటీ బేస్డ్ సర్వీస్. సో అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రీఎంప్టివ్ ప్రయారిటీ రూల్. ఇది ఇక్కడ ఈ రూల్లో ఏంటంటే, ఇవన్నీ రూల్స్ అమ్మా కరెక్ట్ చెప్పాలంటే. ప్రీఎంప్టివ్ ప్రయారిటీ రూల్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము చేసే సర్వీస్ ని కూడా ఆపేసి అవతల కస్టమర్ కి ప్రయారిటీ ఇస్తాం. అంటే వాళ్ళ యొక్క అరైవల్ టైం ని కానీ, కాస్ట్ ని కానీ, ఇలాంటివి ఏవి దృష్టిలో పెట్టుకో, ఇమ్మీడియట్ గా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈజీగా అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు ఒక కేసు యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాం, యాక్సిడెంట్, బాగా బ్లడ్ వస్తుంది, అలాంటి కేసుని తీసుకొచ్చాం. ఆ డాక్టర్ ఆల్రెడీ ఓపీ చూస్తున్నాడు. చూసేవాడు ఆగి ఈ ఓపీ అయిపోయాక కానీ నేను ఆ పేషెంట్ చూస్తా అంటాడా? ఇమ్మీడియట్ గా వచ్చేసేస్తాడు. అలా కనుక అంటే తను చేసే సర్వీస్ కూడా ఆపేసి ఇమ్మీడియట్ గా అక్కడ అరైవల్ టైం ని చూడరు, అరైవల్ కాస్ట్ ని చూడరు, ఇవేమీ చూడరు. జస్ట్ వాళ్ళకి సర్వీస్ అనేది ఇమ్మీడియట్ గా కనుక ప్రొవైడ్ చేస్తే దట్ సర్వీస్ వి కాల్ ఇట్ as ప్రీఎంప్టివ్ ప్రయారిటీ రూల్. ఓకే, అదే నాన్ ప్రీఎంప్టివ్ ప్రయారిటీ రూల్ ఏంటంటే, చేసే సర్వీస్ కంప్లీట్ చేశాక మళ్ళీ వచ్చిన వాళ్ళని చూడటం. నువ్వు ఒక డాక్టర్కి బాగా పరిచయం ఉన్నావు, ఓకే, నువ్వు వెళ్ళావు చూపించుకోవడానికి. ఆయన ఏం చేస్తాడు? ఓపీ మానేసి నిన్ను చూడడు. ఉన్న ఓపీని కంప్లీట్ అయిపోయాక, ఆయన చూస్తున్న పేషెంట్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఓపీ పేషెంట్ పిలవకుండా నిన్ను పిలుస్తాడు. అంటే నీకు ప్రయారిటీ ఇస్తున్నాడు, బట్ ప్రీఎంప్టివ్ కాదు, ఇమ్మీడియట్ గా చూడడు. అర్థమైందా? ఉన్న ఓపీని చూస్తున్నాడు, చూసి నిన్ను పిలుస్తున్నాడు. దట్ ఈస్ నాన్ ప్రీఎంప్టివ్ ప్రయారిటీ రూల్. అర్థమైంది అనుకుంటా. సో దీస్ ఆర్ ద 6 మెథడ్స్ ఫర్ క్యూ డిసిప్లిన్. సో మనం ఎలా, కస్టమర్ అనేవాడు సర్వీస్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఈ 6 మెథడ్స్ మీద ఆధారపడి సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అండ్ సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్, ప్రయారిటీ సర్వీస్, ప్రీఎంప్టివ్ ప్రయారిటీ సర్వీస్, నాన్ ప్రీఎంప్టివ్ ప్రయారిటీ రూల్. ఓకే, ఈ బేసిస్ గా సెలెక్ట్ చేసుకుంటారు. Okay, that is about 4th one. And coming to 5th point, that is customer behavior.